దోసకాయ అంటారు, బుడమకాయ అని కూడా అంటారు. ఈరోజు మనం బుడమకాయ కూర ఎలా చేయాలో చూద్దాం. బుడమకాయ అని కూడా అంటారు. ఈరోజు మనం బుడమకాయ కూర ఎలా చేయాలో చూద్దాం. ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నూనె వేసుకొని ఇట్లా ఉల్లిగడ్డ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకోవాలి. సన్న ముక్కలు కోసి పెట్టుకున్నాం కదా, ఈ ముక్కలు అందులో వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. ఇట్లా మంచిగా నూనెలో మగ్గింది కదా, ఇప్పుడు ఇందులో ఉప్పు, అల్లం వెల్లిగడ్డ, కారం వేసుకుందాం. మన టేస్ట్కి సరిపడా ఉప్పు, అల్లం వెల్లిగడ్డ, రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. టమాటా వేస్తే చాలా బాగుంటుంది. మన ఇష్టం, ఒకటైనా రెండైనా, మనకు ఎంత కర్రీ కావాలైతే అంత వేసుకోవచ్చు. 2 అయినా 3 అయినా. నేను మాత్రం ఒకటే వేసుకుంటున్నాను. టమాటా వేసుకోవాలి. ఇది టమాటా 2 ఒకటేసారి మంచిగా మెత్తగా ఉడికిపోతుంది. చూస్తున్నారు కదా, మన టమాటా కూడా మంచిగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు కారం వేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకుందాం. కొంచెం ఇందులో మంచిగా ఉడికినాక తీసేసుకోవాలి. అంతే. ఇట్లా గ్రేవీ కావాలైతే ఇట్లా కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి. కొంచెం దగ్గరికి ముద్ద ముద్ద కావాలైతే ఇలా కొంచెం తక్కువ వేసుకోవాలి. ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కదా, మంచిగా ఉడికిపోయినాయి. ఏదో ఇక తీసేసుకోవడమే. ఓకేనా ఫ్రెండ్స్? వేడి అన్నము, దోసకాయ కూర సూపర్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, అన్నం కూడా మనది రెడీ అయిపోయింది. ఫస్ట్ కర్రీ రెడీ చేసుకున్నాం, ఇప్పుడు అన్నం రెడీ. వేడి వేడి అన్నము, దోసకాయ కర్రీ చూస్తున్నారు కదా, ఈరోజు మన మధ్యాహ్నం లంచ్.
చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.